ఈ మనకి జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్స్ మీద జరిగిన అన్యాయం అండ్ పేపర్ లీక్స్ దానికి ఆన్సర్ కోసం మేము ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాం. మాకు సైలెన్స్ వచ్చింది, ఇన్ని డేస్ నుంచి సొల్యూషన్ రాలేదు. సో ఆ సొల్యూషన్ ని అడుగుతూ మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అవ్వదు, అసలు అవ్వదు. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ధర్మేంద్ర ప్రధాన్ జీ. ఎందుకంటే ఇది కరప్షన్ అనేది ఒక మనిషితోనే ఆగేది కాదు, ఒక మనిషితోనే స్టార్ట్ అయింది కాదు. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, డీప్ రూటెడ్ ఇట్ ఇస్. కాబట్టి పైన ధర్మేంద్ర ప్రధాన్ జీ అనేది ఒక పైన ఆకు చెట్టు మాత్రమే. బట్ ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ ఫర్దర్ డీప్ అండ్ సొల్యూషన్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్ అండ్ అకౌంటబిలిటీ హ్యాస్ టు బి టేకెన్. ఎవరు? మేమా? మాకు అసలు ఏమి ఇవ్వలేదు. ఎందుకు వస్తారు మాకు? ఎవరన్నారు? అసలు ఎవరు? అసలు ఇప్పుడు స్టూడెంట్స్ ని అలా అనడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనేది వాళ్ళ ఆవేదన ఆవేశం చెప్పుకోవడానికి వాళ్ళు ఒక స్టేజ్ కి ఇది వాళ్ళ ఆవేదన పట్టుకొని ఇలా అంటే అది ఇట్స్ మేకింగ్ ఫన్ ఆఫ్ వాళ్ళ బాధని ఫన్ చేయడం తప్ప దానికి మించి ఇంకా ఏదేం కాదు. మేము అందరం కూడా రేపు భవిష్యత్తు కోసం మేము వస్తున్నాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ ని చూస్తే ఎంతమంది స్టూడెంట్స్ బయటికి వెళ్తున్నారు జస్ట్ బికాస్ ఇక్కడ ఫేర్నెస్ లేదు, ఇక్కడ వాళ్ళకి అర్హత ఉన్నా కానీ వాళ్ళకి సీట్స్ రావట్లేదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వాళ్ళకి ప్లేస్ లేదు, జాబ్స్ లేవు అని చెప్పి ఎంతమంది బయట దేశానికి వెళ్ళిపోతున్నారు. అది క్వశ్చన్ చేస్తే ఇక్కడ యాంటీ నేషనల్స్ ఎలా అవుతారు, మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎలా అవుతారు? వీఆర్ ఫైటింగ్ దిస్ ఫర్ అ ఫ్యూచర్ జనరేషన్ అండ్ వీఆర్ యాజ్ మచ్ యాజ్ నేషనలిస్ట్ యాజ్ మచ్ యాజ్ మోడీజీ. వీఆర్ నాట్ యాంటీ నేషనలిస్ట్. దీన్ని మీరు రెండు సైడ్ పరీక్షించాలి, ఒకటి స్టూడెంట్ సైడ్ నుంచి, ఒకటి పోలీస్ సైడ్ నుంచి. సరే మీరు అన్నట్టు పోలీస్ చేయడం కరెక్టే అనుకుందాం, అంటే మిస్బిహేవ్ చేయడం కూడా కరెక్టేనా? అది కరెక్ట్ కాదు కదా. సో స్టూడెంట్స్ అనేది ఇక్కడ నా ఉద్దేశంలో స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ మీన్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ పర్సనల్ వెండెట్టాని గవర్నమెంట్ అగేన్స్ట్ గా చూపించుకోవడానికి స్టూడెంట్స్ ని వాడుకుంటారు. మనకి 10 మంది గొడవ పడితేనే ఇంకొకరు వచ్చి పుల్ల పెడతారు. అలాంటి వేల మంది గొడవ పడ్డప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేర్ మైట్ బి ఇంప్లాంట్స్ హూ హ్యావ్ మెలిషియస్ ఇంటెంట్. వాళ్ళు చేసిన దానికి బలి అయింది స్టూడెంట్స్. కాబట్టి స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు బి వెరీ క్లియర్, వాళ్ళ కాజ్ ఏంటి, వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారని గట్టిగా నిలబడి వేరే వాళ్ళు చెప్పిన దానికి అటు ఇటు అవ్వకుండా వాళ్ళు గట్టిగా నిలబడాలి.